కాకినాడ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమంకు తుని, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల నుండి కాకినాడ సిటీ పార్టీ కార్యాలయం వద్దకు తరలివచ్చిన విద్యార్థి యువత కలిసి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పిఠాపురం కోఆర్డినేటర్ వంగగీత, పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరు మార్చిందే తప్ప లబ్ధిదారులకు ప్రయోజనాలు అందడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. యాక్సిడెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డిపై హత్య కేసు పెట్టడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీ అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షను ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి, ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల తరపున ఆయన ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా? బుచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ చూశారు. ఈ రాష్ట్రం మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ 7 అమలు చేయమని కదా ఆయన చెప్పి అడిగింది. ఈ రాష్ట్రానికి వచ్చిన సంవత్సరంలోనే 48.5% అప్పు కదా ఆయన అడిగింది. ఈ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే అందులో ఒక విలేకరు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్పా అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆయన ఏం మాట్లాడారు, దానికి ఏం సమాధానం చెప్పారు? ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము మోసపోయామనే బాధతో మా పక్షానికి వచ్చి రప్పా అని చెప్పేసి బోర్డు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా హోర్డింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పా, ఫీజు రియంబర్స్మెంట్ రప్పా,
తల్లికి వందనం రప్ప. నిరుద్యోగ భృతి 36,000 రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది నిరుద్యోగులకి రప్ప. అదే ఆన్సర్, రప్ప ఆన్సర్. మనలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వారే వెళ్తారు కోర్టుకి, వారే టాపిక్ డైవర్ట్ చేస్తారు. మేము నిరుద్యోగులకు ఇచ్చిన హామీల కోసం మేము పోరాటం చేస్తుంటే మేము కోర్టుకి వెళ్ళడం ఏంటమ్మా? వారే వెళ్తారో వాళ్ళే డైవర్ట్ చేస్తారు. ఈ యాక్సిడెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు పెట్టారు. A2 కింద చేర్చడం కాదు, మర్డర్ కేసు పెట్టారు. ఏకంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీద మర్డర్ కేసు పెట్టేశారు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికైనా ఏ పౌరుడికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. ఆ రోజు పుష్కరాల్లో 29 మంది చనిపోయినా, స్టాంపింగ్ అయి చనిపోయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్లో 8 మంది 7 చనిపోయినా ఎవరికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. అది ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నడిపిస్తాయి. ఖచ్చితంగా న్యాయస్థానాలకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. థ్యాంక్ యూ.